నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. సోమవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, ఆగస్టు 24, 2026. రెండవ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం పవిత్ర మండపంలో యాగశాల వైదిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించిన తర్వాత ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి గోక్షీరము, గోదతి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్నపన తిరుమంజనం నిర్వహించి స్వామివారికి అలంకరణ జరిపి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిష్ఠ అయిన పవిత్రాలకు విశేషమైన మంత్రాలతో జప్యాన్ని నిర్వహించి పవిత్రాలన్నీ మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలో స్వామివారికి పవిత్రాల సమర్పణ, ద్వారపాలకులకి పవిత్రాల సమర్పణ, గరుడాల వారికి పవిత్రాల సమర్పణ, వరదరాజ స్వామివారికి పవిత్రాల సమర్పణ, పోటు తాయర్ల వారికి పవిత్రాల సమర్పణ, సేనాధిపతి వారికి, నరసింహస్వామి వారికి, భాష్యకారుల వారికి బలిపీఠము, ధ్వజస్తంభము, ఒకపడిలో గల కృష్ణస్వామి, రుక్మిణి అమ్మవార్లకు పవిత్రాల సమర్పణ. అనంతరం విమాన ప్రదక్షిణంగా, తిరువీధుల ప్రదక్షిణంగా శ్రీ వరాహస్వామి ఆలయంలో శ్రీ వరాహస్వామి వారికి పవిత్రాల సమర్పణ, బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్రాల సమర్పణతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా ప్రసాదాలన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధులు జరుపుకొని శ్రీవారి ఆలయంలో వేయించేస్తారు. శ్రీవారి ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తొయ్యాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల్లో రెండవ రోజు సాయంకాలం కార్యక్రమాల్లో భాగంగా సాయంకాలం ఆరాధనలు పూర్తయిన తర్వాత యాగశాలలో విశేషమైన హోమాలు నిర్వహించి కర్పూర నీరాజనంతో ఆ రోజు హోమాలు పూర్తి అవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, బాదం పప్పు కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.